హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? జూన్ నెలకి సంబంధించిన పథకాల యొక్క లిస్ట్ అనేది రావడం జరిగిందండి. సో ప్రతి నెల కూడా సంక్షేమ క్యాలెండర్ అనేది విడుదల చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారులకు ఆదేశాలు అయితే ఇచ్చినట్లు సమాచారము. సో ఈ వివరాలతో కూడినటువంటి సమాచారాన్ని ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ముఖ్యంగా జూన్ నెలలో ఏ పథకాలు లాంచ్ కాబోతున్నాయి, సో లబ్ధిదారులు ఎవరు, సో లబ్ధిదారుల యొక్క ఖాతాల్లోకి ఎంత అమౌంట్ అనేది జమ కావడం జరుగుతుంది, ఇలాంటి వివరాలన్నీ కూడా వన్ బై వన్గా సో డేట్స్తో సహా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ అనేవి మన ఛానల్లో పోస్ట్ అవుతాయి, సబ్స్క్రైబ్ చేసుకోండి. టెలిగ్రామ్ ఛానల్లో మెసేజెస్ రూపంలో ఫార్వర్డ్ చేస్తాను ఇన్ఫర్మేషన్ని. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెడుతున్నాను, తప్పకుండా జాయిన్ అవ్వండి. ఓకేనా? సో ఇక వివరాల్లో కనుక వచ్చినట్లయితే మరో రెండు రోజుల్లో అయితే మహానాడు కార్యక్రమం అనేది జరగబోతుంది. సో ఇప్పుడు మినీ మహానాడులు అయితే జరుగుతున్నాయి అన్నమాట, నియోజకవర్గాల వారీగా. సో మహానాడు కార్యక్రమం అనేది జరిగే సందర్భంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు సో సంక్షేమ క్యాలెండర్లు అయితే విడుదల చేయబోతున్నారనమాట. ప్రతి నెల కూడా ఏ పథకాలు ఏ కార్యక్రమాలు చేయాలి అనే దాని మీద స్పష్టనిస్తూ సో ఈ యొక్క సంక్షేమ క్యాలెండర్ అనేది విడుదల చేస్తామని చెప్తున్నారు. సో మనకు ముందుగా అందినటువంటి సమాచారం ప్రకారం జూన్ నెలలో విడుదల కాబోతున్నటువంటి ప్రభుత్వ పథకాల గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఓకేనా? సో ముందుగా చూసుకున్నట్లయితే జూన్ నెలలో పెన్షన్ల పంపిణీ అనేది ఉంటుంది. సో ప్రతి నెల కూడా పెన్షన్ల పంపిణీ అనేది జరుగుతుంది, రేషన్ పంపిణీ అయితే జరుగుతుంది కదా. సో అయితే ఈసారి మాత్రం కీలకమైన మార్పులు అయితే ఉన్నాయి. సో పెన్షన్ల విషయంలో, రేషన్ పంపిణీ విషయంలో. సో వన్ బై వన్గా తెలుసుకున్నట్లయితే ముందుగా సో పెన్షన్ల పంపిణీ విషయంలో అయితే కీలకమైన మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నాయి. ఈసారి మాత్రం కొత్త పెన్షన్లు అనేవి యాడ్ కావడం జరిగింది. ఎవరైతే స్పోర్ట్స్ పెన్షన్లు, విడో పెన్షన్లు, ఒంటరి మహిళా పెన్షన్లకు సంబంధించి ఎవరైతే దరఖాస్తులు పెట్టుకున్నారో వారందరికీ కూడా విడుదలైతే చేసేసింది గవర్నమెంట్. అదేవిధంగా వారికి మంజూరు పత్రాలు కూడా జారీ చేసినట్లు సమాచారము. సో మంజూరు పత్రాలు ఏ విధంగా ఉంటాయనేది నేను మీకు ఆల్రెడీ వీడియో అయితే చేస్తున్నాను అనమాట, మన ఛానల్ అయితే ఉంది. సో జూన్ నెల అయితే పెన్షన్ల పంపిణీలో కొత్తగా పెన్షన్లు అనేవి యాడ్ కావడం జరిగింది. అదేవిధంగా జూన్ 1వ తేదీన పెన్షన్ పంపిణీ వాయిదా అయితే జరుగుతుంది. ఎందుకంటే జూన్ 1వ తేదీన ఆదివారం అయితే రావడం జరిగింది కాబట్టి ఈ నెల 31వ తేదీన పెన్షన్ల పంపిణీ అనేది చేస్తారు. సో అదేవిధంగా జూన్ 2వ తేదీన మరొక రోజున పెన్షన్ పంపిణీ అనేది చేస్తారనమాట. సో 2 రోజుల వ్యవధిలో అయితే పెన్షన్ల పంపిణీ అనేది జరుగుతుంది. మే 31, జూన్ 2వ తేదీన పెన్షన్ పంపిణీ అనేది జరుగుతుంది అనమాట. ఇది మీరు గుర్తుంచుకోండి, ఎవరైతే ప్రతి నెల కూడా పెన్షన్ అనేది తీసుకుంటూ ఉన్నటువంటి వాళ్ళు. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ విడోస్ పెన్షన్లు, అదేవిధంగా స్పోర్ట్స్ పెన్షన్లకు సంబంధించి, ఒంటరి మహిళా పెన్షన్లకు సంబంధించి అయితే గవర్నమెంట్ గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. వారందరికీ కూడా మంజూరు పత్రాలు అయితే వచ్చేసి ఉన్నాయండి. సో మీ యొక్క వెల్ఫేర్ అసిస్టెంట్ గారిని అయితే అడగండి. మీరు కనుక దరఖాస్తు చేసుకొని కనుక ఉన్నట్లయితే మీకు పెన్షన్ మంజూరు అయిందా లేదా అనేది వాళ్ళే చెప్పేస్తారు. వారి దగ్గర అయితే ఒక పీడిఎఫ్ అనేది ఉంటుందన్నమాట, మంజూరు పత్రం అని అంటారనమాట దాన్ని. అంటే మీకు పెన్షన్ అనేది 4,000 రూపాయలు ఇస్తున్నట్లు దాంట్లో అయితే తెలియజేసి ఉంది. సో ఇక్కడ వరకు క్లియర్. ఇకపోతే రేషన్ గురించి అండి. సో రేషన్లో కూడా పంపిణీ విషయంలో కొన్ని కీలకమైన మార్పులు అయితే చోటు చేసుకున్నాయన్నమాట. సో ఈసారి ఇచ్చేటువంటి రేషన్ అనేది డైరెక్ట్గా రేషన్ షాప్స్కి వెళ్ళి అయితే మనం తీసుకోవాలన్నమాట. సో ప్రతి నెల కూడా ఎండిఓ వాహనాలు అనేవి వచ్చాయన్నమాట. సో ఎండిఓ వాహనాలు వస్తే మనం వాటి దగ్గరకు వెళ్ళి ఈ యొక్క రేషన్ అనేది తీసుకునే వాళ్ళం. ఈసారి అలా కాకుండా ఇంక నుంచి సో మీరు ప్రతి నెల కూడా రేషన్ షాప్కే వెళ్ళి రేషన్ అనేది తీసుకోవాలి. ఓకేనా? గవర్నమెంట్ ఎండిఓ వాహనాలను అయితే రద్దు చేసేసింది. సో కాబట్టి ఈ మార్పును కూడా గుర్తించండి. రేషన్ అనేది మీరు ప్రతి నెల కూడా రేషన్ షాప్కి వెళ్ళి తీసుకోవాలి. ఓకేనా? సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే తల్లికి వందనం పథకం. సో విద్యార్థులకు సంబంధించి స్కూల్స్ అనేటివి జూన్లో అయితే స్టార్ట్ కాబోతున్నాయి. సో స్కూల్స్ అనేటివి స్టార్ట్ అవుతున్నటువంటి ఈ సందర్భంగా అయితే తల్లికి వందనం పథకానికి సంబంధించిన నిధులను సీఎం చంద్రబాబు నాయుడు గారు కంప్యూటర్ బటన్లోకి విద్యార్థుల యొక్క తల్లి యొక్క ఖాతాల్లోకి అయితే జమ చేయబోతున్నారనమాట. ఈ తల్లికి వందనం పథకం జూన్ 12వ తేదీన లాంచ్ చేస్తామని చెప్తున్నారు. జూన్ 12వ తేదీన లాంచ్ చేయకపోవచ్చు, లేదా జూన్ 13వ తేదీన ఖచ్చితంగా ప్రారంభించవచ్చు తల్లికి వందనం పథకానికి సంబంధించిన నిధులు విడుదలకు సంబంధించి. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మనకు తల్లికి వందనం పథకానికి సంబంధించి ఇంకా మరికొంత సమాచారం అనేది రావాల్సి ఉంది. సో ప్రతి పథకానికి సంబంధించి ముందుగా ఒక అబ్స్ట్రాక్ట్ అనేది రిలీజ్ చేస్తుంది గవర్నమెంట్. సో ఈ యొక్క అబ్స్ట్రాక్ట్లో ఏమని పేర్కొంటారు, ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, అదేవిధంగా ఇక్కడ ఏ విద్యా సంవత్సరానికి ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన నిధులు విడుదల చేయబోతున్నారు, సో అనే వివరాలు అనేటివి అప్డేట్ అయితే కావాల్సి ఉన్నాయన్నమాట. సో ఒకవేళ 2024 మరియు 25 సంవత్సరానికి సంబంధించి విద్యార్థులకు ఈ తల్లికి వందనం పథకం అనేది ప్రజెంట్ ఇప్పుడు రిలీజ్ చేస్తున్నామని కనుక అనౌన్స్మెంట్ కనుక వచ్చినట్లయితే సో ఇక్కడ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసేసుకొని డిగ్రీ లేదా బీటెక్ చదువుతున్నటువంటి విద్యార్థులకు కూడా పడడం జరుగుతుంది. లేదా 2025-26 సంవత్సరానికి సంబంధించి మాత్రమే ఈ యొక్క నిధులు విడుదల చేస్తున్నాము అని కనుక అనౌన్స్మెంట్ కనుక వచ్చినట్లయితే ఎవరైతే
ఇంటర్ కంప్లీట్ చేసేసుకొని వెళ్ళిపోయినటువంటి విద్యార్థులకు ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన నిధులు అనేటివి రావు. ఓకేనా, మీకు అర్థమవుతుందా? ఏ సంవత్సరం అనేది మనకి ఇంకా కూడా రిలీజ్ కాలేదు. అబ్స్ట్రాక్ట్లో అయితే వస్తుందన్నమాట అది. సో జియో అంటారు, ఆ జియో వస్తే నేను తప్పకుండా తెలియజేస్తాను. అయితే ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి విద్యార్థులు కంపల్సరీగా 75% హాజరు అనేది కలిగి ఉండాలన్నమాట. సో హాజరు అనేటువంటి ఉన్నటువంటి విద్యార్థులకు మాత్రమే ఈ 15,000 రూపాయలు వారి యొక్క తల్లి యొక్క ఖాతాల్లోకి అయితే జమ కావడం జరుగుతుంది. సో మీరు ఇచ్చినటువంటి అకౌంట్ అంటే ప్రీవియస్గా మీరు తల్లికి వందనం కాకుండా అమ్మఒడి అనేది ఉండింది కదా, ఆ అమ్మఒడి పథకానికి సంబంధించి ఇచ్చినటువంటి అకౌంట్ అనేది యాక్టివ్లో ఉందా, ఎన్పిసి అనేది లింక్ చేసుకుని ఉన్నారా, ఆధార్ లింక్ చేసుకుని ఉన్నారా లేదా ఒకసారి వెరిఫికేషన్ అనేది చేయించుకోండి. ఓకేనా, సో ఇక్కడ వరకు క్లియర్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించండి. సో రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ పథకాన్ని అయితే లాంచ్ చేయబోతున్నారనమాట. సో రైతుల యొక్క ఖాతాల్లోకి మొదటి విడత అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన నిధులను గవర్నమెంట్ అయితే రైతుల యొక్క ఖాతాల్లోకి అయితే జమ చేయబోతుంది. సో ముఖ్యంగా అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ రెండు నిధులు అనేటివి ఒకే విడత కింద అయితే విడుదల కాబోతున్నాయి అనమాట. నెక్స్ట్ మనకు 20,000 రూపాయలు అయితే ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన నిధులు అనేటివి విడుదలైతే కావాల్సి ఉండగా మొదటి విడత పేమెంట్ అనేది జూన్లో అయితే చెల్లించబోతున్నారు. సో టోటల్గా 20,000 రూపాయలు అండి. సో పిఎం కిసాన్ ద్వారా వచ్చేటువంటి నిధులు వచ్చేసి 6,000, మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం 14,000 రూపాయలు రైతుల యొక్క ఖాతాలకు అయితే జమ చేయబోతుంది. సంవత్సరానికి 20,000 లెక్కన 3 విడతలు అయితే అందించబోతుంది కాబట్టి మొదటి విడత జూన్ నెల విడుదల కాబోతుంది కాబట్టి సో 20,000 డివైడెడ్ బై 3 కనుక చేసినట్లయితే 6,666 రూపాయలు మాత్రమే రైతుల యొక్క ఖాతాల్లోకి మొదటి విడత పేమెంట్ అనేది రిలీజ్ కాబోతుంది. ఓకేనా, సో ఈ విధంగా రైతులకు సంబంధించి, మహిళలకు సంబంధించి, విద్యార్థులకు సంబంధించి ఈ పథకాలు అనేటివి జూన్ నెలలో లాంచింగ్లోకి అయితే వస్తున్నాయి. సో తప్పకుండా ఈ వివరాలన్నింటినీ కూడా నేను మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. ఈ పథకాలకు సంబంధించి ఏదైనా సమాచారం అప్డేట్ అవుతూ ఉంటే సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ముందుగా మా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో తప్పకుండా మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకుంటే లేటెస్ట్గా గవర్నమెంట్ విడుదల చేసేటువంటి సో ప్రభుత్వ పథకాల అప్డేట్స్ అన్నింటినీ కూడా ఫాలోఅప్ చేసి తప్పకుండా తెలియజేస్తాను. సో ప్రభుత్వం నుంచి విడుదలయ్యేటువంటి ఏ చిన్న అప్డేట్ వచ్చినా తెలియజేయడం జరుగుతుంది. ఓకేనా, సో ఇక్కడ వరకు క్లియర్ అండి. సో పెన్షన్లు ఉన్నాయి, తల్లికి వందనం పథకం ఉంది, అన్నదాత సుఖీభవ పథకం ఉంది. సో ఇలా 3 పథకాలు అనేవి ఉన్నాయి. అలానే రేషన్ కార్డులకు సంబంధించి కూడా ఒక చిన్న సమాచారము. సో రేషన్ కార్డులకు సంబంధించి లాస్ట్ డేట్ జూన్ 7th అన్నారు కదా, సో ఆ డేట్ అనేది ఎక్స్టెండ్ అయిపోయింది అనమాట. సో నిరంతర ప్రక్రియ మీరు రేషన్ కార్డులకి అప్లై చేసుకుంటూ ఉండినట్లయితే 1 నెల వ్యవధిలో మీకు రేషన్ కార్డు అనేది జారీ చేస్తామని చెప్పి మంత్రి నాదెండ్ల మనోహర్ గారు అయితే క్లియర్ చేశారు. సో కాబట్టి రేషన్ కార్డులకు మీరు అన్నీ కూడా అర్హతలు కరెక్ట్గా పెట్టుకొని డాక్యుమెంట్స్ అన్నీ కూడా కరెక్ట్గా సబ్మిట్ చేస్తే 21 రోజుల వ్యవధిలో మీకు రేషన్ కార్డు అనేది శాంక్షన్ కావడం జరుగుతుంది. ఓకేనా, సో అలానే పాత రేషన్ కార్డులు కలిగినటువంటి వారందరికీ కూడా స్మార్ట్ రేషన్ కార్డులు అనేటివి జూన్ నెలలోనే ఇస్తామని చెప్తున్నారు. సో వాటి గురించి ఏదైనా సమాచారం వస్తే తప్పకుండా తెలియజేస్తాను. సో ఈ విధంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ అయితే ఉన్నాయి. జూన్ నెలలో విడుదల కాబోతున్నటువంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ మీరు తెలుసుకున్నారని అనుకుంటున్నాను. నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లేటెస్ట్గా గవర్నమెంట్ విడుదల చేసేటువంటి అప్డేట్స్ అన్నింటినీ కూడా తెలుసుకోవచ్చు. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.